అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 223 డాక్టర్ షాక్స్ హాస్ని రాక్స్. ఇక స్టోరీకి వెళ్తే రక్షిత్ ఇంట్లో ఉన్న లోలితకు ఆమె తల్లి ఫోన్ చేసి తను ఒంటరిగా ఉండలేకపోతున్నానని తోడుగా ఉండటానికి తన దగ్గరికి వచ్చేయమని రిక్వెస్ట్ చేసింది. కొత్తగా మారిన తల్లి వైఖరికి అనుమానం వచ్చిన లోలిత నిజం చెప్పమని నిలదీయగా తప్పని పరిస్థితుల్లో రక్షిత్ తండ్రి వచ్చి మాట్లాడిన మాటల గురించి చెప్పింది. తన తల్లి భయాన్ని అర్థం చేసుకున్న లోలిత ఆమెకు ధైర్యం చెప్పి రక్షిత్తో మాట్లాడి ఇంటికి వచ్చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చి కాల్ కట్ చేసింది. కాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి నెమ్మదిగా హాల్లో ఉన్న రక్షిత్ దగ్గరికి వెళ్ళి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను, మీకు ఇప్పుడేమైనా పని ఉందా అని అడిగింది. అప్పటి వరకు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న వాడిలా ఆ మాటకు ఆపేసి, సరే చెప్పు, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని రిలాక్స్గా వెనక్కి వాలి అడిగాడు. ఇప్పటి నుండి నేను కూడా మా అమ్మతో ఉండాలనుకుంటున్నాను. ఒంటరిగా ఉండటం వల్ల తనకు చాలా దిగులుగా అనిపిస్తుందంట. ఎలాగో అమ్మ కూడా ఇప్పుడు అదే సిటీలో ఉంది కదా, నా స్టడీస్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళి రావచ్చు. మీరు ఒప్పుకుంటే ఈరోజు అక్కడికి షిఫ్ట్ అవుతాను అని చెప్పి సైలెంట్ అయిపోయింది లలిత. ఆ మాటలు నిజంగా మీ అమ్మ నోటి నుండి వచ్చాయా, లేదంటే ఎవరైనా అనిపించారా అని అడిగిన రక్షిత్ ప్రశ్నకు తడబడుతూ, అలాంటిదేం లేదు, తను సింగిల్గా ఉండటానికి భయపడుతూ ఉంది, అందుకే నన్ను అక్కడికి రమ్మని అడిగింది అని బదులిచ్చింది లలిత. ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు సడన్గా ఒంటరితనం వచ్చిందా? నువ్వు నీ చదువు అయ్యే వరకు ఇక్కడే ఉంటావు, అందులో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయం నేను మీ అమ్మతో మాట్లాడతాను, కానీ నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పాడు. ఆ మాటకు వెలిగిపోతున్న ముఖంతో, మీరు నిజంగానే చెప్తారా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా, నేను ఇక్కడ ఉండటానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు కదా అని కన్ఫర్మేషన్ కోసం మరొక్కసారి అడిగింది లలిత. నేను ఏదైనా ఒకేసారి చెప్తాను, పదే పదే చెప్పే అలవాటు నాకు లేదు. ఇప్పటికిప్పుడు డిసిషన్ తీసుకోవడానికి కారణం ఎవరు అని అడిగిన రక్షిత్ని చూసి మౌనంగా ఉండిపోయింది. ప్రశ్నకు సమాధానం మౌనం కాదు. నా గురించి నీకు బాగా తెలుసు. జరిగింది తెలుసుకోవడం నాకు చిటికలో పని. కానీ నిజం నువ్వు చెప్తే బాగుంటుంది. చెప్తావా, లేక నా దారిలో నన్ను వెళ్ళమంటావా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు రక్షిత్. నిజం ఏంటంటే నన్ను తప్పుగా అపార్థం చేసుకోరు కదా అని సంశయంగా అడుగుతున్న ఆమెను చెప్పమన్నట్టుగా కళ్ళార్పాడు. దాంతో ఒక్క క్షణం ధైర్యం కూడగట్టుకొని, ఈరోజు మీ నాన్నగారు అమ్మ ఇంటికి వచ్చారంట అని తల్లి తనకు చెప్పిన విషయం మొత్తం అతనికి వివరంగా చెప్పింది. మాకు ఆశ్రయం ఇచ్చి అయినా మీకు ఇబ్బంది కలగకూడదని అమ్మాయి నిర్ణయం తీసుకుంది. మా కారణంగా మీ కుటుంబంలో కలతలు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే తన నిర్ణయాన్ని నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సైలెంట్ అయిపోయింది లలిత. ఆ ఇల్లు నాది, అలాగే మీరు నా వాళ్ళు. ఎవరో చెప్పారని దూరం వెళ్ళాల్సిన అవసరం మీకు లేదు. అన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి చదువుకో అని ఆమెను పంపించేసి సుధాకు ఫోన్ చేశాడు రక్షిత్. లలితతో మాట్లాడిన దగ్గర నుండి టెన్షన్ పడుతున్న సుధాకు అతని నుండి కాల్ రావడంతో అటెండ్ చేసి, చెప్పు రక్షిత్, ఈ సమయంలో కాల్ చేసావేంటి అని నార్మల్గా అడిగింది. లలిత నా ఇంట్లో ఉండటానికి మీకేమైనా అభ్యంతరం ఉందా? తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తను ఇక్కడే ఉంటుందని మీకు ఇంతకుముందే చెప్పాను కదా, ఇంతలోనే నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు అని సూటిగా అడిగాడు. నాకు ఈ మధ్య ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటుంది అని చెప్తుండగానే మధ్యలోనే ఆపేసి, నాకు నిజం మాత్రమే కావాలి. ఆ ఇంట్లో నేను పెట్టిన సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి తెలుసుకోవడం నాకు క్షణాల్లో పని, కానీ మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను అని చెప్పాడు రక్షిత్. నాన్నగారికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఇప్పటికే ఆ కుటుంబం నా వల్ల చాలా బాధపడ్డారు. మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు రక్షిత్. ఇప్పటికీ నువ్వు మా కోసం చాలా చేశావు. ఇంతకంటే ఆశించడం కూడా మా మూర్ఖత్వం అవుతుంది. మా కోసం నువ్వు నీ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళకు, అది ఎవరికీ మంచిది కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది సుధా. మీరు నా కుటుంబం, ఆ విషయం మర్చిపోవద్దు. ఇంకొకసారి ఆయన నోటి నుండి అదే మాట వస్తే నిర్మోహమాటంగా వెళ్ళిపోమని చెప్పండి. ఎవరి మీద బెదిరింపులకు భయపడాల్సిన అవసరం మీకు లేదు. ఇప్పుడు ఎలా ఉంటున్నామో ఇక మీదట కూడా అలాగే ఉంటాము అని చెప్పి కాల్ కట్ చేశాడు రక్షిత్. కన్న తండ్రి విషయంలో కఠినంగా ఉన్న రక్షిత్ ప్రవర్తనకు సుధాలో ఏకకాలంలో ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసింది. మాట మర్యాదగా ఉన్నప్పటికీ అతని గొంతులో వినిపిస్తున్న కఠినత్వానికి ఆమె వన్ను భయంతో జలధరించింది. ఇక చేసేదేమీ లేక నిస్సాయంగా ఉండిపోయింది. ఇదిలా ఉండగా విరాట్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళిన హాసిని డాక్టర్ అతన్ని చెకప్ చేసే వరకు ఓపిక్గా ఎదురుచూసి
తన అనుమానాలు చట్టవిప్పింది. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున చిన్న మెదడు చితికిపోయిందా అని ఒక పిచ్చి ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు డాక్టర్ అదిరిపడితే విరాట్ కోపంగా చూస్తూ, నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు వేయకుండా సైలెంట్గా కూర్చుంటే నేను మాట్లాడుకుంటాను అని ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ చెప్పాడు. అతని వార్నింగ్ పట్టించుకోకుండా, మీరు ఊరుకోండి విరాట్ గారు, డాక్టర్ని ఎలా అడగాలో మీకు తెలియదు. ఈయన నిజంగానే ఎంబీబీఎస్ చదివి పాస్ అయ్యారో లేదో, కాపీ కొట్టి పాస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. పేరు పక్కనేమో పెద్ద పెద్ద డిగ్రీలు. మిమ్మల్ని టెస్ట్ చేసినప్పుడు కనీసం మీ ప్రాబ్లం కూడా గుర్తించలేదు. అందువల్లే మీరు గతం మర్చిపోయిన విషయం ఎవరికీ తెలియదు. నేను ఇన్ని రోజులు రాజ్యాలు కోల్పోయిన రాణిలా శోక సముద్రంలో కూర్చోవలసి వచ్చింది. అందుకని మీరు మధ్యలో కల్పించుకోకండి అని నిర్మోహమాటంగా చెప్పి డాక్టర్ వైపు తిరిగింది. అప్పటికే ఆమె మాటలకు బిత్తర చూపులు చూస్తున్న డాక్టర్, దయచేసి మీరు నా చదువును అనుమానించకండి మేడం. పగలు రాత్రి కష్టపడి చదివాను. నా ట్రీట్మెంట్లో ఎలాంటి లోపం లేదు. ఇప్పటికీ సార్ అంతా బాగానే ఉందా అని కూడా అడిగాను. ఆయన ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. ఆయన ప్రవర్తనలో ఎవరికైనా అనుమానం వస్తేనే కదా మెమరీ లాస్ గురించి తెలియడానికి. అంత గొప్ప యాక్టర్ అని నాకు మాత్రం ఏం తెలుసు మేడం. ఇందులో నా తప్పేం లేదు అని నమ్మండి అని దీనంగా ముఖం పెట్టాడు. సరే, ఫీల్ అవ్వకండి, నమ్ముతానులేండి. ఇంతకీ ఆయనకు గతం ఎప్పుడు గుర్తొస్తుంది? అసలు పెళ్ళాన్ని మర్చిపోయి పక్కోలని నమ్ముతున్నారు. ఈయన గజని అన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి. గతం గుర్తుకు రావడానికి టాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, నాకు ఒక బాధ్యత తప్పుతుంది అని చెప్పింది హాస్ని. దానికోసం ప్రత్యేకంగా టాబ్లెట్స్ ఉండవు మేడం. ఆపరేషన్లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆయనకు టెంపరీ మెమరీ లాస్ వచ్చింది. తొందరలోనే ఆయన మెమరీ రికవరీ అవుతాయి. మీరు కొద్ది రోజులు ఓపిక పట్టండి అని వివరంగా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్. ఆ తర్వాత మరొక అరగంట తన బుర్రలో పుట్టిన అడ్డమైన డౌట్లని అడిగి డాక్టర్ బుర్ర బేజా ఫ్రై చేసి ప్రశాంతంగా బయటకు వచ్చింది హాస్ని. అప్పటి వరకు ఆ ఇద్దరి కాన్వర్జేషన్కి వచ్చిన ఇరిటేషన్తో కోపంగా ఉన్నాడు విరాట్. బయటికి రాగానే ఆమె మీద విరుచుకుపడ్డాడు. నాకు మెమరీ లాస్ ఉందన్న విషయం నిన్ను ఎవరు చెప్పమన్నారు? ఆ విషయం బయటకు తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకే కదా ఇన్ని రోజులు ఎవరికీ తెలియకుండా హైడ్ చేశాను. ఇప్పుడు నా గురించి అందరూ ఎంత చీప్గా అనుకుంటారు అని కోపంగా అడిగాడు. చీపు లేదు, చికెన్ ఫ్రై లేదు. మీ సొమ్మేం పోతుంది? మీ ఖాళీ మెదడుతో మీరు దర్జాగా బతుకుతున్నారు. నేనే అడుక్కు తినిపోతున్నాను. ఇంకొన్ని రోజులు ఇలాగే గడిస్తే ఆ కావ్యని నాకు సవతి చేసేలా ఉన్నారు. మీ బుర్ర మీద, మీ సిక్స్త్ సెన్స్ మీద నాకు పూర్తి నమ్మకం పోయింది. అందుకే డాక్టర్ని అడిగి నా డౌట్లన్నీ రికవరీ చేసుకున్నాను. ఇందులో మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇది భార్యగా నా డ్యూటీలో ఒక భాగం. మీరు అడ్డు చెప్పడానికి వీల్లేదు అని అతన్ని లాక్ చేసింది. ఇంత మెంటలున్న నిన్ను నేనెలా పెళ్లి చేసుకున్నాను అని వెర్రిముఖం వేసిన విరాట్ వైపు విచిత్రంగా చూస్తూ, తాలి కట్టి మరీ 7 జన్మలకు రిజర్వ్ చేసుకున్నారు, అది కూడా తెలియదా అని అడిగింది హాస్ని. నీ క్రాక్ని ఒక్క జన్మ భరించడమే కష్టం, ఇక 7 జన్మలా? నాకు వద్దు తల్లి అని దండం పెట్టాడు విరాట్. హలో సార్, ఒకప్పుడు ఈ క్వాలిటీస్ని మీరు ఇష్టపడింది. మీకోసం కూడా నా అస్తిత్వాన్ని మార్చుకోవద్దని మాట తీసుకున్నారు. ఆ విషయం మర్చిపోతే నేనేం చేయాలి? ఇప్పుడు మీరు నన్ను నమ్మడం కోసం మంచిగా, ఇన్నోసెంట్గా నటించలేను. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను. మార్పు వచ్చింది మీలో. అదేంటో వీలైనంత తొందరలో గమనించండి అని మూతి తిప్పుకుంటూ పోయింది. తాళి కట్టి నేను తెచ్చుకుంది పిల్లనా పెళ్ళాన్నా అని తనను తాను ప్రశ్నించుకుంటున్న విరాట్కు గతంలో ఇలాంటి ప్రశ్న అడిగినట్లు మెమరీ ఫ్లాష్ అయి వచ్చింది. గాడ్, ఈ తింగర్ దాంతో నేను కూడా విచిత్రంగానే మాట్లాడుతున్నాను. అదేంటో ఏవేవో ఫ్లాషెస్లా వచ్చిపోతున్నాయి. అవేంటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు అని విసుగ్గా తల విదిల్చి బయటకు నడిచాడు విరాట్. ఇంతలో బయటకు వెళ్ళిన హాస్నికి అతను ఎదురొచ్చి, జలోగా ఇక్కడి వరకు వచ్చాం కదా, దాస్ గురించి డాక్టర్ని కనుక్కొని ఒకసారి చూసి వెళ్దామా అని అడిగింది హాస్ని. దాస్ ఎవరు? అతని గురించి నీకెందుకు అని సీరియస్గా అడిగిన విరాట్ వైపు కోపంగా చూస్తూ, బ్రెయిన్లో చిప్పు పోయినా కూడా నా విషయంలో మీ పొసెసివ్నెస్ అస్సలు తగ్గలేదు అని అతన్ని దెబ్బ పొడిచింది. ఆ మాటకు, సో తర్వాత ముందు విషయం చెప్పు అని అతను సీరియస్ అయ్యేసరికి, దాస్ గురించి మీకు ఇదివరకే చెప్పాను. అతను మీ పర్సనల్ బాడీగార్డ్. మీకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ కూడా అతనికి మాత్రమే తెలుసు. అచ్చంగా రాముడికి హనుమంతుడు లాంటోడు. తన గురించి తెలుసుకోవడం మన బాధ్యత కదా అని అతన్ని కన్విన్స్ చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. అతని హెల్త్ కండిషన్ గురించి డాక్టర్తో మాట్లాడి తెలుసుకొని ఇద్దరు అతను ఉన్న వార్డు వైపు వెళ్ళేసరికి లోపల నుంచి బయటకు వస్తున్న కీర్తి కనిపించింది.
హాస్ని ఆమెతో మాట్లాడుతూ అక్కడ నిలబడితే లోపలికి వెళ్ళిన విరాట్ బెడ్ మీద చలనం లేనట్లు ఉన్న దాస్ని చూసి, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు కళ్ళు తెరవడం చాలా ముఖ్యం. నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివని మిగిలిన బాడీగార్డ్స్ కూడా నాకు చెప్పారు. నువ్వు కళ్ళు తెరిస్తే మొదటిగా హాస్నితో నాకు పెళ్ళి ఎలాంటి పరిస్థితులతో జరిగిందో తెలుసుకోవాలి. కావ్య చెప్పిన డ్రగ్స్ కారణంగా నాకు నమ్మాలనిపించట్లేదు. ఈ విషయంలో నిజమేంటో తెలిస్తే తప్ప నేను ముందడుగు వేయలేను. నాకు నీ అవసరం ఉంది. గెట్ వెల్ సూన్ అని అతని చెవిలో చెప్పి బయటకు వచ్చాడు. అప్పటి వరకు దాస్ విషయంలో కీర్తిని ఒక ఆట ఆడుకున్న హాస్ని అతనితో కలిసి ప్యాలెస్కి బయలుదేరింది. హాస్నితో కలిసి విరాట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్యాలెస్లో ఉన్న కావ్య వెంటనే మహేంద్రకు కాల్ చేసి విరాట్ మెమరీ లాస్ గురించి చెప్పింది. నువ్వు చెప్పింది నిజమేనా? ఈ విషయం నీకెలా తెలిసింది అని అడిగిన అతనితో అప్పటి వరకు అక్కడ జరిగిన సంఘటనను చెప్పి, ఇప్పటి వరకు నన్ను బాగా ట్రీట్ చేస్తూ హాస్నితో సీరియస్గా ఉంటే ఎందుకు అనుకున్నాను. తనను మర్చిపోయాడని ఆ తర్వాతే అర్థమైంది. ఇది కూడా నా మంచికే. ఈ గ్యాప్ని నాకు అనుకూలంగా ఉపయోగించుకొని కోరుకున్నది దక్కించుకుంటాను. నువ్వు నాకు సహాయం చేయాలి అని అసలు విషయానికి వచ్చింది. నాకెందుకో ఈ విషయంలో నువ్వు తొందరపడుతున్నావో అనిపిస్తోంది. విరాట్ సామాన్యుడు కాదు. అసలు అతని మెమరీ లాస్ నిజమో కాదో కూడా మనకు తెలియదు. ఒకవేళ నిజమైనా కూడా తొందరలో అతనికి గతం గుర్తుకొస్తుంది. నువ్వు చెప్పింది విరాట్ పొరపాటున కూడా నమ్మడు. అప్పుడు ఏం చేస్తావు? నా మాట విని కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు మహేంద్రవర్మ. అతనికి గతం గుర్తుకు వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్. ఈసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని విరాట్ను దక్కించుకుంటాను. నువ్వు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ హాస్నికి హెల్ప్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఈ విషయం చెప్దామని కాల్ చేశాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆమె కాల్ కట్ చేసిన వెంటనే రాజేంద్రవర్మకు కాల్ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు మహేంద్ర. వావ్, గుడ్ న్యూస్. అయితే దక్కించుకోవడానికి నేను వేసిన ప్లాన్స్ ఏవి బయటకు రావన్నమాట అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాజేంద్రవర్మ. వెంటనే అతని సంతోషం మీద నీళ్లు చల్లుతున్నట్లు, మీరు అంతగా ఆనందపడకండి. నాకు తెలిసి ఇదంతా నాటకమేమో అనిపిస్తోంది. ఒకవేళ నిజంగా మెమరీ లాస్ అయినా కూడా అతని వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు. వాడి ఐక్యూ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. విషయం తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పైగా కావ్య తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. కాబట్టి మీరు ఎలాంటి ప్లాన్స్ వేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. నువ్వు చెప్పిందంతా నిజమే. కాకపోతే వాడి మీద అటాక్ ప్లాన్ చేసింది నేనే అన్న విషయం బయటికి రాదు కదా. వాడిని ఒక ఆట ఆడుకోవడానికి ఈ ఒక్కటి చాలు. ఇక కావ్య కోరుకున్నట్లు తనని పెళ్లి చేసుకుంటే ఇక నాకు అడ్డే లేదు. మొత్తం అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టే అని రాక్షసంగా నవ్వాడు. ఇంతలో తన క్యాబిన్ డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన అసిస్టెంట్కి, సార్, విరాట్ గారు ఆఫీస్కి వచ్చారు అని అతని నెత్తిన బాంబు వేసి వెళ్ళాడు. వాట్? ఇంకా రికవరీ అవ్వలేదు కదా, ఇంత తొందరగా ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అని షాక్ అయిపోయాడు రాజేంద్రవర్మ. హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళిన విరాట్ ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? రాజేంద్రవర్మ చేసిన కుట్రలన్నీ అతను తెలుసుకోగలడా? ఇప్పుడు రాజేంద్రవర్మ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.